ఫ్రెండ్స్, మీరు అనుకుంటే ప్రతి ఒక్కరూ మీకు రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇవ్వాలి అని, అలాగే మీరు చెప్పే మాటలకి వాల్యూ ఇచ్చి మీరు చెప్పేది మీ ఎదుటివారు చెయ్యాలి అని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాళ్ళకన్నా పవర్ఫుల్ పర్సన్స్ కి మాత్రమే రెస్పెక్ట్ లేదా వాల్యూ ఇస్తున్నారు. సో దానికోసం మీకు హెల్ప్ చేస్తుంది రివర్స్ సైకాలజీ. రివర్స్ సైకాలజీ ఒక పవర్ఫుల్ థింక్. దీన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. రివర్స్ సైకాలజీలో మీరు మీ పనిని డైరెక్ట్ గా ఎవ్వరికి చెప్పరు. ఇండైరెక్ట్ గా మీరు మీ ఎదుటి వారి డిసిజన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ రిజల్ట్ మీరు అనుకున్నట్టు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో 7 సైకాలజీ ట్రిక్స్ షేర్ చేయబోతున్నాను. వీటితో మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్ స్పేస్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర మీ వాల్యూ పెంచుకోగలుగుతారు. దాంతో ప్రతి ఒక్కరు మీరు చెప్పేది వింటారు, మీకు వాల్యూ ప్లస్ రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇందులో ఫస్ట్ రూల్ ఏం చెప్తుందంటే, నంబర్ 1, మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీరు అస్సలు ఏమాత్రం ఇంట్రెస్టెడ్గా లేనట్టు మీ ఎదుటి వారికి చూపించాలి. యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలోని సోషల్ సైకాలజీ ప్రొఫెసర్ ప్రకారం మనుషుల్లో ఒక రియాక్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఎవరికైనా అనిపిస్తుందో వాళ్ళ ఫ్రీడమ్ దూరం అయిపోతుంది అని, అప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి వాళ్ళకి చెప్పిన దానికి అపోజిట్ గా పనిచేస్తూ ఉంటారు. ఇది కామన్లీ జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరినైనా ఇష్టపడ్డప్పుడు వాళ్ళకి మీరు అట్రాక్ట్ అయిపోతారు. మీరు వాళ్ళతో చీయర్స్ చేస్తారు, అయినా కానీ వాళ్ళు మీతో కనీసం మాట్లాడరు. ఇలా ఎందుకు అవుతుందంటే, మీరు వాళ్ళ ముందు మీ వాంట్స్ ని పెడుతున్నారు. మీరు వాళ్ళకి ఇది చూపిస్తున్నారు, వాళ్ళ అవసరం మీకు ఉంది అని. సో ఇక్కడ వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు మీతో వచ్చి మీ నీడ్స్ అండ్ వాంట్స్ ని పూర్తి చేస్తున్నా అని. అంటే మీతో రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు, మీరు రమ్మన్నారు కాబట్టి వాళ్ళు మీతో వచ్చారు. అందుకే వాళ్ళలో ఈ రియాక్టెన్స్ మోడ్ యాక్టివేట్ అవుతుంది అండ్ వాళ్ళు మీకు దూరంగా వెళ్తారు. సిమిలర్లీ మీరు ఇది కూడా నోటీస్ చేసే ఉంటారు. ఎప్పుడైతే ఒక సేల్స్ మెన్ ఏదైనా మీకు అమ్మాలి అని మీ వెంట పడుతూ ఉంటే, ఇండైరెక్ట్ గా ఇది ఎలా అయినా కొనండి అని ఫోర్స్ చేస్తూ ఉంటే మీరు అతను చెప్పేది వినకుండా అక్కడ నుండి ఎలా అయినా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మీ ముందు ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా లేనట్టు ఉంటే అతనికి మీరు డెఫినెట్లీ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ అదే సేల్స్ మెన్ ఫోర్స్ చేయకుండా మీ నిర్ణయాన్ని మీకే వదిలేస్తే మీరు అతని దగ్గర కొనడానికి ఇష్టపడతారు. సో అందుకే మీరు అనుకుంటే మీకు అందరూ వాల్యూ ఇవ్వాలి అని, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే మీరు దేంట్లో కూడా ఇంట్రెస్టెడ్ గా లేనట్టు రియాక్ట్ అవ్వాలి. నెంబర్ 2, మనకి ఏదైతే కావాల్సి ఉంటుందో దానికి మనం ఎక్కువ భయపడతాం. ఒక ఎక్స్పెరిమెంట్ లో 2 జార్లలో కొంతమందికి చాక్లెట్స్ ఆఫర్ చేశారు. ఒక జార్లో కేవలం 2 చాక్లెట్స్ ఉన్నాయి, కానీ ఇంకో జార్లో మాత్రం 10 చాక్లెట్స్ ఉన్నాయి. టేస్ట్ చేసిన అందరూ కూడా 2 చాక్లెట్స్ ఉన్న జార్లలో చాక్లెట్స్ చాలా టేస్ట్ గా ఉన్నాయని చెప్పారు. దీంతో మనకి ఏం తెలుస్తుందంటే, మనం ఏదైతే క్వాంటిటీలో తక్కువగా ఉంటుందో దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. ఫస్ట్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రోడక్ట్ లిమిటెడ్ ఆఫర్ లో ఉన్నప్పుడు పీపుల్ ఆటోమేటిక్లీ ఆ ప్రోడక్ట్ వైపు అట్రాక్ట్ అయిపోతారు అండ్ బై ద ఎండ్ ఆ ప్రోడక్ట్ సోల్డ్ అవుట్ కూడా అయిపోతుంది. సెకండ్, మీరు నోటీస్ చేసే ఉంటారు, మన ఇండియాలో ఏ కాలేజ్ లో అయితే తక్కువ సీట్స్ ఉండి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందో ఆ కాలేజెస్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మనం అందరం ఇది నమ్ముతాం, ఏ థింక్ అయితే మనకి చాలా కష్టపడితేనే దొరుకుతుందో అది ఎక్కువ వాల్యుబుల్ అని అనుకుంటాం. ఎందుకంటే ఎవరైనా దాని అవైలబిలిటీతోనే దాని క్వాలిటీని డిసైడ్ అవుతారు. ఒకవేళ మీరు కూడా ఈ కాన్సెప్ట్ ని మీ లైఫ్ లో యూజ్ చేయాలి అనుకుంటే అండ్ మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, అప్పుడు మీ అవైలబిలిటీని తక్కువ చేసుకోండి. అంటే ఎప్పుడు కూడా ఒకరి కోసం అవైలబుల్ గా ఉండకండి. దానివల్ల వాళ్ళ స్కేర్సిటీతో మీ వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఒకరి కోసం మీ అవైలబిలిటీ ఎక్కువ చేస్తారో అప్పుడు వాళ్ళు మీకు ఇవ్వాల్సిన వాల్యూ అస్సలు ఇవ్వరు. నెంబర్ 3, రెస్టారెంట్స్ లో చాలా రకాల రీసెర్చ్ చేశారు అండ్ మీరు కూడా ఇది నోటీస్ చేసే ఉంటారు. ఎప్పుడైతే మీరు రెస్టారెంట్ కి వెళ్తారో వెయిటర్ బిల్ తీసుకొస్తాడు అండ్ బిల్ తో పాటు ఒక కాంప్లిమెంటరీ స్పెషల్ ఐటమ్ తీసుకొస్తాడు అండ్ అది మీకు ఫ్రీగా ఇస్తాడు. లైక్ అది స్వీట్ అవ్వచ్చు లేదా సోంప్ అవ్వచ్చు, ఏదైనా ఒక మింట్ వెయిటర్ మీకు ఇస్తాడు. ఇక్కడ వెయిటర్ మనకి ఒక్క మింట్ ఇస్తే వెయిటర్ కి మనం ఇచ్చే టిప్ ఆల్మోస్ట్ 3% వరకు పెరుగుతుందంట. కానీ ఒకవేళ వెయిటర్ మనకి ఒక్క మింట్ ప్లేస్ లో 2 మింట్స్ ఇస్తే మనం ఇచ్చే టిప్ డబుల్ అయి 6% కాకుండా ఏకంగా 14% వరకు పెరుగుతుంది. అండ్ రీసెర్చ్ లో ఇది కూడా తెలిసింది, వెయిటర్ ఒక్క మింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో మింట్ ఇచ్చి మీలాంటి మంచి వారి కోసం ఇంకో స్పెషల్ మింట్ అని చెప్తే వెయిటర్ కి మనం ఇచ్చే టిప్ ఆల్మోస్ట్ 23% వరకు పెరుగుతుందంట. అకార్డింగ్ టు దిస్ లా మనుషులు హెల్ప్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ మీరు ఒక పర్సన్ ని మీ పార్టీకి ఇన్వైట్ చేస్తే నెక్స్ట్ టైం అతను పార్టీ ఇచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తాడు. మీరు ఎలా అయితే ఎదుటి వారితో బిహేవ్ చేస్తారో, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారో లేదా ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తారో, అప్పుడు మీ ఎదుటివారు మీరు ఎంత వాల్యుయబుల్ థింగ్ ఇచ్చారు అనేది చూడరు, కానీ మీకు డెఫినెట్లీ వాల్యూ ఇస్తారు అండ్ మీరు ఇచ్చింది ఏదైనా మీకు మళ్ళీ వాళ్ళు పే బ్యాక్ చేస్తారు. బట్ ఫ్రెండ్స్, ఏదైనా కూడా లిమిట్ లో చేస్తే ఓకే, కానీ మీరు దీన్ని మరీ ఓవర్ గా చేస్తే మీకు మీ ఎదుటివారు ఎలాంటి వాల్యూ ఇవ్వరు. మీరు ఈ పవర్ఫుల్ లాని అప్లై అయితే చేయాలి, కానీ ఒక బ్యాలెన్సింగ్ వేలో చేయాలి. నంబర్ 4,
చాలా మంది ఇది ఒప్పుకోరు, వాళ్ళు రాంగ్ అని. వాళ్ళు వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తెలుసుకోవడం కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ స్మార్ట్ మూడ్ లోకి వెళ్తారు. వాళ్ళకి అన్ని తెలుసు అని చూపించడానికి ట్రై చేస్తారు, కానీ నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇన్ఫాక్ట్ ఒక స్టడీ ప్రకారం కొంతమందికి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ ని రీడ్ చేసుకోమని చెప్తే సో అప్పుడు ఆల్మోస్ట్ 80% మంది వాళ్ళని వాళ్ళు అబోవ్ యావరేజ్ డ్రైవర్ లాగా రీడ్ చేసుకున్నారు. కానీ నిజానికి అందులో 49.9% మందికి మాత్రమే అబోవ్ యావరేజ్ కేటగిరీలో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మేము స్టూపిడ్ కాదు అని దాచి ఉంచడానికి వాళ్ళ నాలెడ్జ్ ని ఫేక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఏమీ అర్థం కాదో అప్పుడు వాళ్ళు హాలో హా లేదా ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటూ ఉంటారు. లేదా వాళ్ళ ఒపీనియన్స్ ని నేను టీవీ న్యూస్ లో చూశాను, నేను న్యూస్ పేపర్ లో చదివాను లేదా ఇంటర్నెట్ లో చూశాను అని చెప్తూ ఉంటారు. మీ దగ్గర ఒక టాపిక్ పైన సరిపోయేంత నాలెడ్జ్ లేకపోతే నాకు తెలియదు అని చెప్పడం కూడా మీ పవరే. సో అందుకే మీరు మీ ఎదుటి వారికి మీకు అన్ని తెలియదు అని చూపిస్తే, మీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరి దగ్గర దాచకపోతే, మీరు ఎప్పుడైతే మీకు తెలిసిన టాపిక్ గురించి చెప్తారో అప్పుడు మీరు చెప్పేది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వింటారు అండ్ మీపై యాక్చువల్ గా ట్రస్ట్ చేస్తారు. నెంబర్ 5, మనుషులు మన పాస్ట్ కమిట్మెంట్స్ తో కన్సిస్టెంట్ గా ఉండడానికి ఇష్టపడతారు. మన అన్ని డిసిజన్స్ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ పైన బేస్డ్ అయి ఉంటాయి. మనం ఏదైతే పాస్ట్ లో చేసామో, ఆలోచించామో దానికి అకార్డింగ్ గా యాక్ట్ చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం మన లైఫ్ మన పాస్ట్ కన్నా కన్సిస్టెంట్ గా ఉండాలి అని, అండ్ కొన్నిసార్లు ఇది మిస్ అయిపోతుంది. కానీ సేమ్ మిస్టేక్ మనం మళ్ళీ చేస్తూ ఉంటాం. సపోజ్ మీతో ఎవరైనా ఒక చిన్న టాస్క్ చేయించగలిగితే అప్పుడు హై ఛాన్స్ ఉంది అదే వ్యక్తి మిమ్మల్ని కొంచెం పెద్ద టాస్క్ చేయమని అడిగితే మీరు చేయడానికి. ఇది బేసిక్ హ్యూమన్ నేచర్. మీరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎవరైనా ఒక కమిట్మెంట్ తీసుకుంటే అప్పుడు అతను సబ్ కాన్షియస్లీ ఆ డిసిజన్ ని కరెక్టే అనుకుంటూ ఉంటాడు అండ్ ఆ టైంలో అతను ఇది కరెక్టా లేదా రాంగ్ అనేది డిసైడ్ చేసుకోలేకపోతాడు. ఎందుకంటే అతను తన కమిట్మెంట్ తో కన్సిస్టెంట్ గా ఉండాలి అనుకుంటాడు కాబట్టి. ఎగ్జాంపుల్, ఎవరైతే వాళ్ళ వెయిట్ లాస్ అవడానికి కమిట్మెంట్ తీసుకుంటారో అప్పుడు వాళ్ళకి చెప్తారు మీ వెయిట్ ప్రతిరోజు చెక్ చేసుకోవాలి అని. ఎందుకంటే అతను తన కమిట్మెంట్ ని ఎంత కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్నాడో తను తెలుసుకోవడానికి. నెంబర్ 6, సోషల్ ప్రూఫ్ లో మనం చూస్తాం ఎలా మనుషుల్ని ఒకరినొకరు చూసుకొని ఒకరినొకరు ఫాలో అవుతారో. దీన్ని హర్డ్ బిహేవియర్ అంటారు. ఎప్పుడైతే మనం ఎక్కువ మంది ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే చూస్తామో మనం దాన్ని ఏమీ ఆలోచించకుండా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం. ఇందులో మనం పియర్ ప్రెజర్ ని కూడా చూస్తాం. ఇందులో మన చుట్టుపక్కల ఉన్నవారు మనని ఆ పని చేయడానికి మోటివేట్ చేస్తారు. ఇది ఒక రకంగా స్కాయిల్ ప్రెజర్. ఇందులో మనకి ఈ ఫీలింగ్ వస్తుంది అందరూ ఆ పనిని చేస్తున్నప్పుడు ఈ పని కరెక్టే కావచ్చు అని మనం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ లో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నారు. అప్పుడు మీరు కేవలం ఒక్క రివ్యూ ఉండి 5 స్టార్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తారా, లేదా 5000 రివ్యూస్ ఉండి 4 రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలి అనుకుంటారా? ఎక్కువ మంది ఆ ప్రోడక్ట్ నే పర్చేస్ చేస్తారు ఏ ప్రోడక్ట్ అయితే ఆల్రెడీ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. చాలా సార్లు మీరు ఇది నోటీస్ చేసే ఉంటారు. టీవీ షోస్ లో ఫేక్ లాఫ్టర్ ని యాడ్ చేస్తారు, కానీ చాలా మందికి ఇది ఇష్టం ఉండదు. కానీ స్టడీస్ ఇది షో చేశాయి లాఫ్టర్ యాడ్ చేయడం వల్ల ఆ షోస్ కి పీపుల్ ఎక్కువ రేటింగ్ ఇస్తున్నారు అని. షోస్ లో స్టార్టింగ్ లో లాఫ్టర్ సౌండ్ ఇరిటేటింగ్ గా అనిపించవచ్చు, కానీ మెల్లమెల్లగా ఆ సౌండ్ వల్ల ఆ షో మీకు ఫన్నీగా అనిపించడం మొదలవుతుంది. నంబర్ 7, ఎవ్రీబడి లవ్ ఛాలెంజెస్. ఇమాజిన్ చేసుకోండి, ఒక మదర్ తన పిల్లాడికి గ్రీన్ వెజిటేబుల్స్ తినడానికి ఇచ్చింది. అప్పుడు అందరిలాగానే ఆ పిల్లాడు కూడా తినడానికి ఇష్టపడడు. అప్పుడు ఆ పిల్లాడి మదర్ ఉంటుంది ఒకవేళ నువ్వు ఈ ఫుడ్ అంతా తినేస్తే నీకు ఐస్ క్రీమ్ దొరుకుతుంది, కానీ నాకు అనిపించట్లేదు నువ్వు ఈ ఫుడ్ అంతా తింటావని. ఇది విన్న తర్వాత పిల్లాడిలో కూడా రియాక్టెన్స్ యాక్టివేట్ అవుతుంది అండ్ ఆ పిల్లాడు మొత్తం ఫుడ్ తినేస్తాడు. చాలా మంది హైలీ వాల్యుబుల్ పీపుల్ ఈ ట్రిక్ ని యూజ్ చేస్తారు, లైక్ ఫిట్నెస్ ట్రైనర్స్, టీచర్స్ ఎక్సెట్రా. పర్సనల్ ట్రైనర్స్ వాళ్ళ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ట్రిక్ ని యూజ్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తారు. లైక్ ఒకవేళ నువ్వు ఈ రేస్ లో గెలవాలి అనుకుంటే నువ్వు డే మొత్తం ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది, బట్ నాకు అనిపించట్లేదు నువ్వు ట్రైనింగ్ ని కంప్లీట్ చేస్తావని. ఇది విని ఎవరైనా కూడా ఎదుటివారు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి తన లిమిట్స్ ని పుష్ చేసి దాన్ని సాధించడానికి తన ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు అండ్ ఆ పర్సన్ కి వాల్యూ ఇస్తారు ఎవరైతే తన లిమిట్స్ ని పుష్ చేయడానికి హెల్ప్ చేశారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.